సామాజిక న్యాయ సమరభేరి పేరు మీద కాంగ్రెస్ పార్టీ పెట్టిన సభల సీఎం రేవంత్ అన్న ఇటు కారు పార్టీ అటు కమలం పువ్వు పార్టీ పెద్దలను గట్టిగానే అరుచుకున్నాడు. ఇక మీటింగ్ లా సీఎం రేవంత్ అన్న వేసిన సవాలు తీసుకుంటానన్న కేటీఆర్ గిట్ల మాట్లాడే వరకు ఇప్పుడు పెద్ద రచన చురువైంది తెలంగాణ రాజకీయాలల్లా. ఆయననే చెప్పిండి, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా, నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు కుర్చీ చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం, నువ్వే ఛాలెంజ్ ఇసిరినావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, మీడియా ముందే చర్చిద్దాం, నీళ్ళకు నీళ్లు పాలకు పాలు. రైతు రాజ్యం ఎవరు తెచ్చిరానే ముచ్చట్ల చర్చ పెట్టేందుకు కేసీఆర్ అత్తాడో కేటీఆర్ అత్తాడో మోడీ అత్తాడో కిషన్ రెడ్డి అత్తాడో రారి, నేను నా కార్యకర్తలను తీసుకుని వస్తానని సీఎం రేవంత్ అన్న సవాలెత్తనే కేటీఆర్ గిట్ల జవాబిచ్చిండు. కానీ దీని మీద మంత్రి సీతక్క గిట్ల మాట్లాడింది. ఇన్ని రోజులు విదేశాలలో ఉన్నటువంటి కేటీఆర్ కు నిన్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరినటువంటి సవాలు అర్థం కానట్టుంది. ఎందుకంటే ఇక్కడ లేడు కాబట్టి తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేనట్టుంది. అసలు కేటీఆర్తో సవాల్ అనేది అక్కడ జరగలేదు. కేసీఆర్ను మేము సవాల్కు మా సీఎం గారు పిలవడం జరిగింది. అసెంబ్లీకి రమ్మంటే వీళ్ళు ప్రెస్ క్లబ్లలో అంటున్నారు. సీఎం రేవంత్ అన్ననే స్వయంగా కేసీఆర్ అత్తాడో కేటీఆర్ అత్తాడో రారి, నేను సూటిగా సవాలెత్తున్నానని గంతమంది ముందే చెప్తే మంత్రి సీతక్క మాత్రం సవాలేసింది కేటీఆర్ కాదు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ చర్చకు రావాలి అంటున్నది. అటు జగ్గారెడ్డి సార్ కూడా గిట్లా మాట్లాడుకొచ్చిండు. కేటీఆర్ ప్రెస్ మీటింగ్ నో వాల్యూ, నో వాల్యూ. నీకంత షోక్ ఉంటే నేను కూడా చెప్తానండి, నీకు డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసే ఎలాంటి రైట్స్ కేటీఆర్ కి లేవు. నీకు రైట్స్ కావాలి అంటే మీ నాయన ప్రతిపక్ష హోదా దించు, నువ్వు ప్రతిపక్ష హోదా తీసుకో, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడు, అప్పుడు దానికి జవాబు కాంగ్రెస్ పార్టీ మేము చెప్తాం. విన్నారా, కేటీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ కి అసలు వాల్యూనే లేదట. మరి వాల్యూ లేకుంటే దాని మీద జగ్గారెడ్డి సార్ ఎందుకు స్పందించిండు, ఎందుకు కౌంటర్ ఇచ్చిండో ఆయనకే తెలవాలి. గాని ఓ దిక్కు సీఎం రేవంత్ అనే సూటిగా సవాలెత్తే కడవ కాంగ్రెస్ పార్టీ లీడర్లేమో మేము కేటీఆర్ తోని మాట్లాడాం, కేసీఆర్ రావాలి, కేసీఆర్ అత్తనే చర్చ చేస్తామని అంటున్నారు. ఈ ముచ్చట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడుకుంటా కేటీఆర్ గారి సవాల్ చేస్తా ఉన్నాం. చర్చ బడ్జెట్ భాగంలో శాసనసభ పాల్గొని మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా శాసనసభలో తెలంగాణ ప్రజల లైన్ చూడంగా ఈ చర్చ ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం ఉన్నది. ఆ చర్చకు ప్రభుత్వానికి గౌరవ స్పీకర్ గారికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారితో లేఖ రాయమని కేటీఆర్ గారు. సర్కారు ఎప్పుడు అసెంబ్లీ నడిపియాలనుకుంటే అప్పుడు నడిచేటట్టు చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రభాకర్ అన్న మాత్రం అసెంబ్లీ పెట్టాలని ప్రతిపక్ష నాయకుడు స్పీకర్ సార్ కు లెటర్ రాయమని మళ్ళీ సవాలేసిండు. ఇక అటు సీఎం రేవంత్ అన్న మాత్రం సోమవారం నాడు మళ్ళీ ఢిల్లీకి పోతున్నాడు. చూడాలి మరి ఈ సవాళ్ల పర్వం ఇంకెటు పోతుందో.